సార్ రెడ్ బుక్ బ్యాక్ అప్పలరాజుపై పీడీ యాక్ట్. ఇది అప్పలరాజు వాస్తవానికి వైసీపీ కాదు, టీడీపీ కాదు, ఆయన సిపిఎం అనకాపల్లి నాయకుడు, రైతు సంఘం నాయకుడు. ఇదంతా ఆయన్ను ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద అరెస్ట్ చేశారండి. అరెస్ట్ చేయడానికి ముందు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళారు. పర్యటిస్తున్నారు కదా ఈ మధ్య, తరచూ విశాఖపట్నంలో బహుశా జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ సమయం చంద్రబాబు నాయుడు గారే గడుపుతున్నారు. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఏంటి భూములు ఇవ్వమంటే ఎలా కుదురుతుంది, ఎవరు ఇవ్వకపోయినా పీడీ యాక్ట్ పెట్టండి అని ఆయన ఓపెన్గానే సభలోనే అన్నారు. మీడియాలో అంతా రిపోర్ట్ అయింది. ఇప్పుడు ఈ అప్పలరాజు అనే ఆయన వేరే ఏం నేరాలు చేయలేదు, ఆయన మీద ఇతరమైన ఆరోపణలు ఏవి లేవు. కానీ బల్క్ డ్రగ్ పార్క్ అయినా ఇంకోటైనా వీటి మీద ఇప్పుడు ఉదాహరణకు భోగాపురం అయినా చాలా చోట్ల భూములు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఇవ్వని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ తరఫున నిలబడితే ఆయన హఠాత్తుగా రాత్రి వెళ్ళి మొన్న 3 రోజుల కిందట పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసి లోపల పెట్టేశారు. ఎంతమంది విజ్ఞప్తులు చేసినా కానీ వామపక్షాలే కాదు, ప్రతిపక్షాలే కాదు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా పెట్టారు విజయవాడలో. అంతకుముందు జగన్ ఉన్నప్పుడు ఎవరైతే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారో అదే అడ్వకేట్లు, అదే సామాజిక కార్యకర్తలు వాళ్ళు పెడుతున్నారు. ఎందుకు మీరు అరెస్టులు చేస్తున్నారు ఈ పద్ధతిలోని? ఇప్పుడు నేను మీకు హైలైట్ చెప్తాను. ప్రస్తుత హోంమంత్రిగా ఉన్న అనిత గారు కూడా అప్పుడు ఆయనతో కలిసి నిరాహార దీక్షలో పాల్గొన్నారు. అంటే నాయకులు పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఆమె నియోజకవర్గమే అది, ఆ నియోజకవర్గం నాకు తెలిసినంత వరకు ఆ నియోజకవర్గంలో ఆమె కూడా నిరాహార దీక్షలో పాల్గొన్నారు. అప్పలరాజు అదే మార్గంలో ఉన్నారు, ఆయనేం మారలా. ఆమె అంటే వాళ్ళ పార్టీ గెలిచింది కాబట్టి ఆమె హోంమంత్రి అయ్యుండొచ్చు. నిజానికి ఆమె ఇప్పటికి కూడా నేరుగా వచ్చి, అందుకే ఈ విషయంలో హోంమంత్రి అయినప్పటికీ ఇవన్నీ ఆమె శాఖలో జరిగినప్పటికీ నేరుగా రంగంలోకి రాకుండా పార్టీ దీని ప్రకారం నడుస్తున్నట్టుగా ఉంది. కానీ దీనివల్ల రెడ్ బుక్ అని ఇప్పుడు వెంటనే వాళ్ళు వైసీపీ వాళ్ళ పత్రిక చూస్తే పెద్ద వార్త. ఇది వాళ్ళ అరెస్టులు ఇవి అన్నీ కలిపి రాస్తున్నారు వాళ్ళు. మీరు ప్రజా ఉద్యమాలు, స్థానికమైన తగాదాలు, లేకపోతే మీ మధ్య అసహన రాజకీయాలు కలగపులగం చేస్తే అట్లాగే ఉంటుంది. అంటే ఇది రెడ్ బుక్ పరిధిలోకి వస్తుందండి. రెడ్ బుక్ అన్నది వైసీపీ వాళ్ళు బీతావాహన చేయటమే కదా రెడ్ బుక్ అంటే. మరి ఏమేమి రాశారో తెలియదు. మరి పీడీ యాక్ట్ కింద అన్యాయంగా అరెస్ట్ చేయడం అయితే అప్రజాస్వామికమని అందరు చెప్తున్నాను కదా. నేను ఎవరైతే అంతకుముందు వీళ్ళ తరఫున మాట్లాడారో వాళ్ళే అదే విజయవాడలో అదే భవనంలో మాట్లాడుతున్నారు. హోంమంత్రి గారే ప్రస్తుత హోంమంత్రి గారు కూడా బలపరిచిన కోరిక ఇప్పుడు ఎలా తప్పవుతుంది? మీ విధానం మారితే మీరు మారొచ్చు, కానీ ఆ విధానానికి కట్టుబడి ఉన్న వాళ్ళు అరెస్ట్ చేస్తామంటే అది ఎలా కుదురుతుంది? నిజంగా పెద్ద దుమారం వచ్చింది. ఫస్ట్ టైం ఆ రెండు పార్టీల మధ్య కాకుండా ప్రజా ఉద్యమాలకు సంబంధించి అంతకుముందు నెల్లూరులో కూడా వచ్చింది అట్లాగే. అది కూడా ఇదే కదా ఇండోసోల్, అది కూడా సాయి ఎలక్ట్రికల్స్ మీరు సిద్ధిస్తాయి, మీరు విమర్శించిందే. కాబట్టి మొత్తము వారు వీరైనట్టుగా రాజకీయాలు తయారవుతున్నాయి. అతన్ని విడుదల చేయటం ఒకటి, దీని మీద చాలామంది రాశారు. ఆయన ఈఎస్ శర్మ కూడా రాశారు, పర్యావరణం అవన్నీ చేసి ఆయన బివి రాఘవులు రాశారు, లేక మంత్రికి కూడా రాశారు. ఇది అసలు ఎలా చెల్లుతుంది, ఎలా ఉంది దీని మీద మేమని. మీరంటే పెద్ద మీ ఇద్దరు ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా గత ముఖ్యమంత్రి అయినా మీరు కేసులు వస్తే భారీ ఎత్తున ఫీజులు చెల్లించి అడ్వకేట్లను పెట్టుకొని వాదించగలరు, మాకు అంత శక్తి లేదు కదా అని ఆ పార్టీ వాళ్ళు అంటున్నారు. నిజంగానే నేను నిన్న విశాఖపట్నంలో ఉన్నాను, మీకు తెలుసు కదా, సిఐటి మహాసభలో ఉత్సవాలు వాటిలో పాల్గొనడానికి వెళ్ళినప్పుడు ఇదో ప్రధానమైన చర్చనీయాంశంగా ఉంది ఉత్తరాంధ్రలో. రెండోది భోగాపురం విమానాశ్రయం జూన్కి వస్తుంది, కార్గో ఎయిర్పోర్ట్ పడదానికి వస్తుంది, బల్క్ డ్రగ్ పార్క్ వస్తుంది, ఇంకా ఇదేది అర్సల్ మిట్టల్ వస్తుంది. ఇలా అన్నిటికీ భూమి చాలా కావాలి. నేను అదే చెప్పాను. ఇప్పుడు చివరికి వైజాగ్ అనేది 3 రకాలుగా తయారైంది. జాగా ఎక్కడైనా స్థలం ఎందుకు ఉండాలి, స్థలం అనేది ఉండకూడదు, జాగాలన్నీ ఆక్రమించండి అని. జాగో అంటే మేల్కొనండి, లేకపోతే భూములు కాస్త గల్లంత అయిపోయేట్టున్నాయనే ఒక స్పందన అయితే ప్రజల్లో చాలా ఎక్కువగా వచ్చింది. వీళ్ళంతా ఎందుకండి, విష్ణుకుమార్ రాజు గారు ఆయన శాసనసభలో బీజేపీ నాయకుడు, రిషికొండ 2 ఏళ్ళు అయినా కానీ తేల్చలేదు, 18 నెలలు అయినా కానీ. అంతకుముందు నుంచి జరుగుతున్నదే. విష్ణుకుమార్ రాజు గారు ఏమంటున్నారు, మీరు దీన్ని ప్రైవేట్ పరం, మీరు ఆతిథ్య రంగానికి అంటే హాస్పిటాలిటీ హోటల్స్కు ఇస్తాము లేదా వీళ్ళకి ఇస్తాము అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు, నన్ను సంప్రదించలేదు సార్. ప్రజలను సంప్రదించడం మాట అలా ఉంచండి సార్, ప్రతిపక్షాల ఉద్యమాలను గౌరవించడం మాట అలా ఉంచండి సార్. కేంద్రంలో పాలించే పార్టీ రాష్ట్రంలో కూటమిలో ప్రధాన ఒక భాగస్వామిగా మెయిన్ బేస్గా ఉన్నటువంటి
బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు, స్థానిక శాసనసభ్యుడు కూడా ఆయన నన్ను సంప్రదించలేదని బాహాటంగా చెప్తున్నాడు. అంటే ఇంకా ఏమాత్రం చర్చలు, ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవడం ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు రిషికొండకి ఈ స్థలం చాలదు, ఇంకో 10 ఎకరాలు కావాలని ఎవరో అడుగుతున్నారు, దానికి ఇవ్వాలి అని వాళ్ళు. కానీ ఇది పర్యాటక రంగంలోనే ఉండాలి, ప్రైవేట్ రంగంలోకి వెళ్ళకూడదు అనేటటువంటి మాట ఒకటైతే. రెండోది, అందరినీ సంప్రదించండి. ఈ పీపీపీకి ప్రతిసారి విపరీతంగా విశాఖపట్నాన్ని V4P అన్నట్టుగా మార్చేసిన పరిస్థితి ఎందుకు వచ్చిందని పెద్ద ప్రశ్న. వీటికి అప్పలరాజు అరెస్టుకు ప్రత్యక్షమైన సంబంధం ఉంది. మీరు అన్నారు కదా రెడ్ బుక్ అనేది ఆ పార్టీని అణచివేయడం, అణచివేయటం కాదు, ఢీ కొనడం అన్నది ఒక లక్ష్యం అనుకుంటే ప్రశ్నించకూడదని కదా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పీడీ యాక్ట్ పెట్టమని చెప్పిన తర్వాత ఇంకేం జరుగుతుంది? అదే జరిగింది. మరి ఆయనే కానీ ఆ మంత్రివర్గం కానీ పునరాలోచించి విడుదల చేయటమును ఆందోళనలు చేస్తారు, అంతే కదా. మనం అమరావతి ఆందోళనప్పుడు ఏ విధంగా సమర్థించామో ఇప్పుడైనా అంతే కదా. వీటన్నింటినీ వీళ్ళు బలపరిచారు. ఉక్కు ఫ్యాక్టరీ మీద పల్లా శ్రీనివాసరావు నిరాదీక్ష చేయలేదా? ఇప్పుడు చేస్తారా? అదే ఉక్కు ఫ్యాక్టరీ, అదే మనుషులు, అదే నీవు అదే నేను అని పాట పాడినట్టుగా నిజంగా అదే. గురజాడప్పారావు గుర్తొచ్చారు. విశాఖపట్నంలో ఉంటే సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడుపడబోయంటే సొంత కార్ఖానాను మూసుకు పొరుగువాడికి అప్పగించోయి అన్నట్టుగా తయారైపోయింది ఇప్పుడు విశాఖ. అదానీకే, ఇంకా వేరే కూడా ఎందుకు, అదానీలకు అప్పగించోయి. ఇది నడుస్తున్న కథ. అప్పలరాజు అరెస్ట్ కూడా ఇందులో భాగమనే ప్రజలు గట్టిగా భావిస్తున్నారు.